హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అరిసెలు అయితే పర్ఫెక్ట్ కొలతలతో అయితే ఈ వీడియోలో చూపిస్తానండి. మిస్ అవ్వకుండా చూడండి. కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే కొలతలతో సహా అయితే ఉంటుందండి. మనకి పర్ఫెక్ట్గా అరిసె అన్నది వస్తుంది. సో మిస్ అవ్వకుండా చూసేయండి. 2 కేజీల పిండికి అరిసెలు ఎలా చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూపిస్తానండి. చూసారు కదా, ముందుగా 2 కేజీల అరిసెలకి 2 కేజీల బెల్లం వరకు అలా చితక్కొట్టేసుకొని కొన్ని వాటర్ పోసుకొని బెల్లం కరిగేంత వరకు ఉంచుకోవాలి. బెల్లం మొత్తం కరిగిన తర్వాత అలా ఫిల్టర్ చేసుకోవాలండి. బెల్లంలో ఏమన్నా చిన్న ఇసుక కానీ ఏమన్నా ఉంటే పోతుందన్నమాట. సో అలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత చూసారు కదండి, బెల్లంలో చిన్ని రాళ్ళలా ఉంటాయన్నమాట. అందుకే మనం ఫిల్టర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడైతే పాకం దగ్గరికి వచ్చేంత వరకు ఉంచుకోవాలి. పాకం దగ్గరికి వచ్చేసరికి మనకి కొంచెం టైం పడుతుందండి. దగ్గరుండి చూసుకుంటూనే ఉండాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి పాకం రెడీ అయిందో లేదో. చూసారు కదా, అలా చిన్న ప్లేట్లో తీసుకుని చూసారు కదండి, సాఫ్ట్గా ఉండాలి, మరీ గట్టిగా అవ్వకూడదు. జస్ట్ సాఫ్ట్గా ఉండి టింగమంటే సరిపోతుంది. లైట్గా సౌండ్ వస్తే సరిపోతుంది. పాకం రెడీ అయిపోయిన తర్వాత అందులోకి 2-3 స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుని పక్కకు దింపేసుకోవాలి. ఇక్కడ ప్రాసెస్ తెలుసు కదండి. పాకం వెంటనే దింపేసుకున్న వెంటనే అయితే మనం తీసుకున్న తడి బియ్యం పిండి 2 కేజీల బియ్యం పిండి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. అలా సలిమిడిని అయితే రెడీ చేసుకోవాలి. ఆ చిన్న క్లిప్ అయితే మిస్ అయిందండి. కలుపుకోవడం అయితే చాలామందికి తెలిసే ఉంటుంది. అలా కలిపేసుకున్న తర్వాత అందులోకి ఆయిల్ని కూడా పోసుకొని పక్కన ఉంచుకోవాలి. ప్లేట్ మూత పెట్టేసుకోవాలండి. మనం కొంచెం కొంచెం పక్కకు తీసుకొని ప్లేట్ అయితే మూత పెట్టేయాలి, చల్లారకూడదు. సో అందుకే స్టవ్ దగ్గరలోకి పెట్టుకుంటే ఆ వేడితో ఈ వేడి కూడా ఉంటుంది కాబట్టి చల్లారకుండా ఉంటుంది. మూత పెట్టేసుకుంటూ ఉంచుకోవాలి. పక్కనే స్టవ్ మీద ఆయిల్ కూడా రెడీగా ఉంచుకోవాలండి. ఇప్పుడైతే నూనె కాగిందో లేదో చూసుకొని మనకి అరిసెలకు కావాల్సిన పిండి సరిపడగా ఒక ప్లేట్లోకి తీసుకొని ఉంచుకోవాలి. మిగతా పిండి మొత్తం మూత వేసుకుంటూ ఉంచుకోవాలండి. అది మాత్రం మర్చిపోవద్దు. చల్లారితే అరిసె అన్నది గట్టిగా వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా, అలా ఉండలా చుట్టుకొని ఒక కవర్ లాంటిది తీసుకొని అందులోకి అద్దుకోవాలి. మెయిన్ ఇక్కడ ఆయిల్ అండి. హ్యాండ్కి ఆయిల్ ఉండాలి, అలాగే సలిమిడిలో కూడా చాలా ఆయిల్ ఉండాలి. అప్పుడే మనకి అది సాఫ్ట్గా వస్తుంది అరిసె. చూసారు కదండి, అలా చిన్న ఉండలా తీసుకొని కొంచెం మనకి సరిపడా సైజు రౌండ్గా వచ్చేలాగా చేసుకొని ఆయిల్లోకి వేసుకోవడమే. చాలా ఈజీ అండి. అలాగే ఏ పండుగ వచ్చినా ముందుగా అరిసెలను అయితే వండుతారనమాట. పాతకాలం పద్ధతి నుంచి ఇది వచ్చే ఆచారమే అనమాట. పాతకాలం పద్ధతి నుంచి ఇప్పుడు చాలామంది తగ్గిపోయారండి అరిసెలు తినడం, అరిసెలు వండుకోవడం. మనకి సంక్రాంతి పండుగ వచ్చిందంటేనే అరిసెలు. అలాగే సంక్రాంతి ఒకటే కాదండి, ఏదన్నా మెచ్యూర్ ఫంక్షన్ ఉన్నా, పెళ్ళికున్నా, అలాగే తద్దిలకున్నా సరే, ఎప్పుడైనా సరే మెయిన్గా అరిసెను అయితే వండుకుంటారు. ఇది పాతకాలం పద్ధతి నుంచి వస్తుందండి. ఇప్పుడు చాలామంది తగ్గిపోయారు. సో పాతకాలం పద్ధతిని అయితే ఇప్పుడు కూడా పాటించండి. అలాగే అరిసెలు చాలామందికి ఇష్టం ఉండదండి, కానీ అరిసెలు చాలా బలం అన్నమాట. ఇంకా చూసారు కదా, ప్రాసెస్ అన్నది చాలా ఈజీగా ఉంటుంది. మనకి మెయిన్గా పాకం కుదిరితే అరిసె పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇంకా అవి వేగిపోయిన తర్వాత అలా 2 గెట్టెలతో తీసుకొని నూనె మొత్తం పోయేంత వరకు గట్టిగా నొక్కుకొని పక్కకు ఒక గిన్నెలోకి తీసేసుకోవడమే. చూసారు కదండి, ఈ అరిసెలు వండినప్పుడు అయితే చాలా బాగుంటుంది. పాతకాలం పద్ధతులు, ఓల్డ్ డేస్ అన్నీ గుర్తొస్తాయి అన్నమాట. ఈ అరిసెలు చేసినప్పుడు మాత్రం కంపల్సరీ 2-3 అయితే ఉండాలన్నమాట పొయ్యి దగ్గర. ఒకరు వేయడం, ఒకరు తీయడం, అలా అయితే ఉండాలి. ఇప్పుడైతే నేను ఉండలు చేసేస్తున్నాను. మా అమ్మగారు అయితే అప్పడంలా చేసి అందులో వేస్తున్నారు. అమ్మమ్మ ఏమో తీస్తుంది అనమాట. చూసారు కదా, ముగ్గురం చేసామన్నమాట అరిసెలు అయితే. నేనైతే ఉండలు చేసి ఇచ్చేసాను. అమ్మ అయితే అలా అప్పడంలా చేసేసుకొని ఆయిల్లోకి వేసేసింది అనమాట. ఇంకా చూసారు కదా, అమ్మమ్మ ఇంకా అలా 2 గెత్తెలతో తీయడం అయితే స్టార్ట్ చేసింది. అరిసెను ఆయిల్లోకి వేసినప్పుడు అయితే అవి సపరేట్ చేయాలండి, లేదంటే అంటుకుపోతాయి అన్నమాట. వేగిపోయిన తర్వాత చూసారు కదా, అలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం 2-3 తీసుకుని అలా గట్టిగా ఆయిల్ని అయితే పిండేసుకొని పక్క గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అక్కడ చూసారు కదండి, చిల్లుల గిన్నె అయితే పెట్టారు కదా, అందులో ఇంకేమన్నా ఆయిల్ ఉంటే కింద ఒక గిన్నె పెట్టుకొని పైన చిల్లుల గిన్నె పెట్టుకుని వేగిపోయిన అరిసెలు మొత్తం అందులోకి వేసేసుకుంటే రిమైనింగ్ ఆయిల్ ఇంకేమన్నా ఉంటే మొత్తం కిందకు వచ్చేస్తుంది.
చూసారు కదండి, చాలా అంటే చాలా ఈజీగా అయితే చేయొచ్చు. పాకం కుదిరితే మనకి అరిసె పర్ఫెక్ట్గా వస్తుందండి. పాకం కుదరాలి, అలాగే పిండి కలిపేటప్పుడు చూసుకుంటూ కలుపుకోవాలి. కలుపుకున్నప్పుడు కూడా దగ్గర 2-3 ఉండాలండి. అరిసెలు పిండి కలుపుకునేటప్పుడు కూడా చాలా కష్టం కదా. ఒక 2-3 ఉంటే అరిసెలు ఈజీగా చేసేసుకోవచ్చండి. ప్రాసెస్ ఈజీయే. సో కొలతలతో అయితే ఈ వీడియోలో చూపించానండి. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలా చేస్తే అరిసెలు పర్ఫెక్ట్గా వస్తాయండి. అరిసెలు తినడం వలన చాలా అంటే చాలా బలం. ఇంకా మేము లాస్ట్లో కొంచెం పిండినైతే ఇలా పాకుండలు అయితే వేసామండి. సేమ్ ఇదే పిండితో వస్తాయో లేదని ట్రై చేసాము. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. అరిసెలు చూసారు కదండి, చూస్తేనే నోరూరిపోతుంది కదా. ఇవి ఇష్టం లేని వాళ్ళు ఉంటారు, చాలా ఇష్టమైన వాళ్ళు కూడా ఉంటారు. కానీ వీటి వల్ల చాలా అంటే చాలా యూజెస్ ఉందండి. ఏ పండుగ అయినా సరే ముందుగా అరిసెలను అయితే వండుకుంటారు కదా. సో ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.